అందరికీ వందనాలు. నిన్న మనము కొన్ని ఇంపార్టెంట్ విషయాలు చూసాము. ఏంటి అంటే సిలువ గురించి మనం తెలుసుకున్నాము. సిలువ పైన ఒక 2 ఇంపార్టెంట్ విషయాలు, సిలువ దేనిని సూచిస్తుంది అన్నదాన్ని మనం చూసాము. ఆ తర్వాత క్రీస్తు మన పాపములను భరించాడు, మోసాడు అన్న విషయాన్ని చూసాము. ఇవాళ అదే కంటిన్యూయేషన్, క్రీస్తు మన శాపముని అనుభవించెను అన్న విషయాన్ని కొంచెం లోతుగా ఇవాళ అర్థం చేసుకుందాము. దాని తర్వాత ఇంకా కాన్సెప్ట్స్‌లోకి వెళ్దాం. సో, దేవుని వలన శపించబడటము అంటే ఆయన అసంతుష్టికి మరియు శిక్షాదండనకు పాత్రులము అవ్వడమే. మన పాపమును బట్టి మనమందరము దేవుని శాపం క్రిందికి ఉన్నాము. ఈ శాపం నుండి మనల్ని రక్షించుటకు క్రీస్తు మన కోసం శాపముగా మారి మన స్థానములో దేవుని యొక్క తీర్పును అనుభవించాడు. ఆయన మనల్ని విమోచించాడు. అనగా ఆయన యందు విశ్వాసముంచు వారందరూ విమోచించబడు నగునట్లు దైవ న్యాయము సంతృప్తి పరచుటకు యేసుక్రీస్తు పరిహారము చెల్లించాడు. గలతీయులు 3వ అధ్యాయం 10వ వచనంలో ఇలా ఉంటుంది. గలతీ 3వ అధ్యాయం 10వ వచనంలో ఇలా ఉంటుంది. ధర్మశాస్త్రము విధించిన క్రియలకు సంబంధులందరూ శాపమునకు లోనై ఉన్నారు. ఎందుకనగా ధర్మశాస్త్ర గ్రంథము అందు రాయబడి ఉన్న విధులన్నీ చేయుటయందు నిలకడగా ఉండని వాడు ప్రతివాడు శాపగ్రస్తుడను రాయబడి ఉంది. సో మనమందరం శాపగ్రస్తులం. ఎందుకంటే మనం ధర్మశాస్త్రాన్ని 100% పాటించలేము. ధర్మశాస్త్రమందు వ్రాయబడిన విధులన్నిటి చేయుటయందు నిలకడగా ఉండని ప్రతి వాడును శాపగ్రస్తుడు. చూసారా? సో మనకు రావాల్సిన శాపంని యేసుక్రీస్తు అనుభవించారు. నెక్స్ట్ టాపిక్, క్రీస్తు మన స్థానములో దేవుని వలన విడిచిపెట్టబడ్డాడు అనేది తెలుసుకుందాం. మన పాపం యొక్క అత్యంత భయంకరమైన ఫలితములలో ఒకటి ఏంటంటే దేవుడి నుండి దూరపరచబడటమే. సో మళ్ళీ ఒకసారి, మన పాపం యొక్క అత్యంత భయంకరమైన ఫలితంలో ఒకటి ఏంటి అంటే దేవుడి నుండి మనము దూరపరచబడటము. అంటే ఆయన యొక్క మంచి సన్నిధి మరియు సహవాసం నుండి వెలివేయబడటము. యెషయా 59వ అధ్యాయం 2వ వచనంలో ఏముంటుంది? మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరచెను గనుక ఆయన ఆలకింపకున్నాడు. మన పాపములు ఏం చేస్తుంది అంటే దేవుని యొక్క సన్నిధి సహవాసం నుండి వెలివేయబడటం అనేది ఆ పాపం యొక్క అత్యంత భయంకరమైన ఫలితము. అటువంటి నిత్య ఎడబాటు నుండి మనల్ని రక్షించుట కోసం క్రీస్తు కల్వరిలో మన పాపాన్ని మోసాడు మరియు మన స్థానములో దేవుని వలన విడిచిపెట్టబడ్డాడు. మన స్థానములో దేవుని వలన యేసుక్రీస్తు తన అద్వితీయ కుమారుడు విడిచిపెట్టబడ్డాడు. ఈ విషయం మనం కొంచెం ఆలోచించ తగినది.